ఒక మనసు చిత్రంతో వెండితెరకు పరిచయమైంది మెగా డాటర్ కొణిదెల నీహారిక. యాక్టింగ్ పరంగా ఆ సినిమాతో ఓకే అనిపించుకున్నప్పటికీ రిజల్ట్ తో మాత్రం సంతృప్తి చెందలేదు. దీంతో మరింత జాగ్రత్తగా కథలను ఎంపిక చేసుకుంటోంది. ఈ క్రమంలో ఓ తమిళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు మరో తెలుగు సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. నారా రోహిత్ హీరోగా గతంలో సావిత్రి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు పవన్ సాధినేని ఇప్పుడు మరోసారి తన హీరోతో కలిసి పనిచేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే రోహిత్ కు కథ కూడా చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నీహారిక అయితే బాగుంటుందని ఆమెను సంప్రదించగా దానికి ఆమె నుండి సానుకూల స్పందన వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా గురించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. మరి ఈ సినిమాతో అయినా నీహారిక తెలుగు తెరపై తనదైన ప్రత్యేకతను చాటుతుందేమో చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.